సిఐడి విచారణకు కొలికిపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. శ్రీనివాసరావుతో పాటు కార్యాలయానికి టీవీ5 యాంకర్ శ్యాంబశివరావు కూడా వచ్చారు. కాగా డైరెక్టర్ ఆర్జీవీపై కొలికిపూడి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కొలికిపూడిపై సిఐడికి ఫిర్యాదు చేశారు ఆర్జీవీ. ఈ నేపథ్యంలో కొలికిపూడికి సిఐడి నోటీసులు జారీ చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. సో ఇద్దరు కూడా విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. సో ఏం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ బెదిరింపులకు సంబంధించి కావచ్చు, అతనిపైన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా టీవీ5 యాంకర్ సాంబశివరావుతో పాటు కొలికిపూడి శ్రీనివాసరావు ఇద్దరు కూడా మంగళగిరి ఏపీ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇటీవల కాలంలో వాళ్ళపైన కేసు నమోదైంది. టీవీ5 లైవ్ షోలో కూడా ఆర్జీవీ తలనరికే ₹1 ఇస్తానంటూ కూడా కొలికిపూడి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అప్పుడు యాంకర్ గా ఉన్నటువంటి సాంబశివరావు సంబంధించి ఇద్దరు కూడా వీళ్ళపైన కేసులు నమోదయ్యాయి. మరోపక్క టీవీ5 యాజమాన్యము ఎండీతో పాటు మరో వ్యక్తి ఫిరోజ్ ఖాన్, గుర్తులే మరో వ్యక్తి, మొత్తం 6 పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చినటువంటి ఏపీ సిఐడి అధికారులు కొలికిపూడి శ్రీనివాసరావు అందుబాటులో లేకపోవడంతో అతని భార్యకు నోటీసులు జారీ చేశారు. సాంబశివరావు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం వాళ్ళిద్దరిని కూడా ఏపీ సిఐడి కార్యాలయంలో విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళపైన కేసులకు సంబంధించి నేరపూరిత కుట్ర, విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు రేకెత్తే విధంగా ప్రయత్నించడం, కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య ఏదైతే విభేదాలు సృష్టించే విధంగా ప్రయత్నం చేయడం, హత్యకు ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఆర్జీవీ హత్యకు సంబంధించి కూడా హత్య చేసే ₹1 ప్రకటన ఏదైతే ఉందో ఇవన్నీ వీటికి సంబంధించి 153A, 505(2), 506(2), 109, 120B కుట్రకు సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఏపీ సిఐడి 41 CRPC నోటీసులు జారీ చేసి ఈ రోజు విచారణ పిలిచింది. ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. మరి ఒక విచారణ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ అధికారి వీళ్ళ ఇచ్చేటువంటి సమాధానంతో సాటిస్ఫై కాకుంటే ఖచ్చితంగా అరెస్ట్ కూడా అవకాశం ఉంది. ఇక్కడ నాన్ బెయిలబుల్ కేసు, నేరపూరిత కుట్రకు సంబంధించి, హత్యకు ప్రేరేపించే అంశానికి సంబంధించి కూడా, విద్వేషాలు రెచ్చగొట్టే అంశానికి సంబంధించి కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదైన నేపథ్యంలో వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం లేదు, స్టేషన్ బెయిల్ లాంటి లభించే అవకాశం లేదు. కాబట్టి మరి అరెస్ట్ చేస్తారా చూడాలి, మళ్ళీ విచారణ పిలుస్తారా? అయితే మొదటిసారి విచారణ తర్వాత కూడా కొలికిపూడి వ్యాఖ్యల్లో కానీ ఆయన వ్యవహార శైలిలో కానీ ఎలాంటి మార్పు లేకుండా ఉండడం మనం గమనిస్తున్నాం. నిన్నగా మొన్న ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే లేకపోతే ప్రచారం చేస్తే మీ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అంటూ కూడా బెదిరించిన నేపథ్యం ఏంటి ఇతని వ్యవహార శైలి? దీనిపైన కూడా పలు ఫిర్యాదులు అందుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అఫ్కోర్స్ అది వేరే అంశం అయినప్పటికీ సో ఆయన వ్యవహార శైలిపై గమనిస్తూ ఉంటారంట అధికారులు, పోలీసులు. ఖచ్చితంగా కూడా, ఎందుకంటే ఒకసారి కంప్లైంట్ వచ్చి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. అతని కోసం గాలించిన నేపథ్యంలో కూడా అందుబాటులోకి రాకుండా పరారులో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు విచారణకు హాజరయ్యారు. కాబట్టి ఇతని వ్యవహార శైలికి సంబంధించి కూడా రేపు ఒకవేళ అతను కోర్టుకు వెళ్ళినా, కోర్టు దృష్టికి వెళ్ళినా ఈ అంశాలన్నీ కూడా కోర్టులో ప్రస్తుతానికి వచ్చే అవకాశం ఉంది. ఒక పార్టీని సంబంధించినటువంటి టార్గెట్ చేసుకుని కూడా, వ్యక్తులను టార్గెట్ గా చేసుకుని కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా చేసే వ్యాఖ్యలకు సంబంధించి ప్రభుత్వంపై బాధ్యత ఉంటుంది. పోలీసు అధికారులపై కూడా ఖచ్చితంగా ఇలాంటి వారిని కట్టడి చేసేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కోర్టు దృష్టి తీసుకెళ్తారు. ఇప్పటికే కేసు నమోదైంది, విద్వేషాలు రెచ్చగొట్టే అంశానికి సంబంధించి కేసు నమోదైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్కి అయితే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి నాన్ బెయిలబుల్ కేసు కూడా తెలుస్తా ఉంది. చాలా స్పష్టంగా లైవ్ షోలో అందరూ అంటే చూస్తుండగా స్పష్టమైనటువంటి ఆధారాలకు సంబంధించి ఆర్జీవీ కూడా ఇప్పటికే పెన్ డ్రైవ్ తోటి కీలక ఆ లైవ్ షో సంబంధించిన ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటన్నిటిని పరిశీలించి దానిపైన వివరణ కోరుతారు. ఆ వివరణ సంబంధించి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారి సాటిస్ఫై కాని నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అరెస్ట్ అయితే చేసే అవకాశం ఉంది. అరెస్ట్ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద విచారణ అయితే కొనసాగుతుంది. ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎందుకు ఇలా వ్యవహరిస్తా ఉన్నారు, దీని వెనకాల ఉద్దేశం ఏంటి అన్న అంశానికి సంబంధించి ఆర్జీవీని హత్యకు కుట్రకు ప్రేరేపించాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారన్న అంశం పైన కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవేళ వ్యూహం సినిమాకు సంబంధించిన వ్యవహారంలో ఏమైనా మీకు ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా కూడా సివిల్ కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు, రేపు కోర్టు ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఒక లైవ్ షోలో సినిమా చూడకముందుకే, సినిమా రిలీజ్ కాకముందుకే వ్యాఖ్యలు చేయడం, మరొక ఈ సినిమాలో లేని వ్యక్తి కొలికిపూడి శ్రీనివాసరావు, సాంబశివరావు, అలాంటప్పుడు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, మీకు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యవహారం అని కూడా పోలీసులు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ విద్వేషాలు రెచ్చగొట్టిన అంశానికి సంబంధించి, హత్యకు ప్రేరేపించిన అంశానికి సంబంధించి క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు. వీళ్ళు మాత్రం వీళ్ళ ధోరణి మాత్రం మారకుండా అదే విధంగా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తా ఉంది. ఎలాంటి చర్యలకైనా మేము సిద్ధం, వెనక్కి దగ్గర వ్యాంగిల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి మన పోలీసుల విచారణ సాటిస్ఫై కాకుంటే
విచారణ మరి సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత అరెస్ట్ కి సంబంధించి ప్రకటన చేస్తారా లేదా మరోసారి తిరిగి విచారణకు హాజరు కమ్మంటారా చూడాల్సి ఉంది. అయితే దీన్ని ఒక కాంట్రాక్ట్ కిల్లింగ్ గా అభివర్ణిస్తున్నారు ఆర్జీవి. సో అదే రకంగా ఆయన ప్రకటించిన తర్వాత, ఆఫర్ ఇచ్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, ₹1,00,00,000 ఇస్తారా అంటూ. సో దాని గురించి కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా? నిజంగా ఇది ఒక కాంట్రాక్ట్ కిల్లింగ్ అనకపోవడానికి రీజన్ ఏంటి అసలు? అనొచ్చు కదా. ఖచ్చితంగా, ఎందుకంటే దీంట్లో ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి చాలా స్పష్టంగా ట్విట్టర్ లో కొడుకుపూడి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఆయన నేను ఈ ఆఫర్ ని అంగీకరిస్తున్నాను అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన స్పష్టంగా చేశాడు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా సిఐడి ముందు ఆర్జీ ఉంచడం జరిగింది. మరొక వ్యక్తి ఒక మొబైల్ నెంబర్ ఆధారంగా అతని పైన కూడా కేసు నమోదు చేశారు. గుర్తులేని వ్యక్తికి సంబంధించి అతను కూడా దీనికి సమర్థించిన నేపథ్యంలో కూడా అతని పైన కూడా కేసు నమోదైంది. అంటే ఒక పక్క నేను ఆఫర్ చేయడం, దాన్ని వాళ్ళు స్వీకరించడం, అంటే హత్యకు మేము రెడీగా ఉన్నామన్నటువంటి సంకేతం ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ అయింది. మొత్తం 6 పైన కేసులు నమోదయ్యాయి. వాళ్ళకు కూడా నోటీస్ ఇస్తారా, అరెస్ట్ చేస్తారా చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం కీలక నిందితులుగా ఉన్నటువంటి ఆ లైవ్ షో ఏదైతే కారణమైందో ఆ లైవ్ షో సంబంధించి సాంబశివరావుతో పాటు కొలికపూడి శ్రీనివాసరావు ఏవన్ గా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి మాత్రం ప్రస్తుతం విచారణకు హాజరయ్యాలని చెప్పారు. ఏ5 గా ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ కు మనకు సంబంధించి కూడా ఆ నోటీసులు జారీ చేస్తే అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ వ్యాఖ్యలకు సంబంధించి రెస్పాండ్ అయ్యారో వాళ్ళపైన కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపైన చాలా సీరియస్ గా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వివరణ తర్వాత మాత్రమే ఒక కొలికొచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ విచారణ మాత్రం కొనసాగుతుంది. స్పెషల్ టీం ఏర్పాటు చేసి కూడా ఈ లైవ్ షో సంబంధించినటువంటి ఇలాంటి వ్యక్తులు ఎందుకు కూర్చోబెట్టారు, అతను ఎందుకు వ్యాఖ్యలు చేపించారు, లేదంటే పదే వ్యాఖ్యలు చేస్తుంటే ఎందుకు మీరు అడ్డు చెప్పలేకపోయారన్న అంశానికి సంబంధించి బహిరంగంగా విదేశాలు తెచ్చబడే విధంగా మాట్లాడుతున్న వ్యక్తిని ఏ విధంగా మీరు ప్రేరేపించే విధంగా లైవ్ షోలో కూర్చోబెట్టిన అంశానికి సంబంధించి అతను సామచూడడం కోసం చేస్తున్నారు. కొలికపూడి మాత్రం చాలా స్పష్టమైన కీలక ఆధారాలు ఉన్నాయి. లైవ్ షోలో మాట్లాడిన నేపథ్యానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఇప్పటికే ఆర్జీవీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ముందుంచి విచారణ చేస్తా ఉన్నారు. సాటిస్ఫై కాకుండా ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరేమైనా వివరాలు తర్వాత ఇస్తామంటే మాత్రం మరొకసారి నోటీసులు జారీ చేసే అవకాశం.